फल सिद्ध्यर्थम राजद्वारे राज्यमुखे सर्वदा दिग्विजय परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थम मम कुटुंबाधि जन्म नक्षत्र नाम नक्षत्र अधिदेवता प्रच्छदिदेवता सहित आदित्यादि नवग्रह नक्षत्र देवता संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं कार्तीक मास पर्वदिनेन कार्तीक दामोदर देवता संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं कार्तीक मास कार्तीक सोमवार पर्वदिनेन प्रदोषकाल समयेन यथाशक्ति अन्योन्य सहायेन यथाशक्ति कोटिदीपोत्सव अर्चन पूजा करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थञ्च सकल विघ्न निवारण फल सिद्ध्यर्थं सकल कार्य दिग्विजय परिपूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं श्री महागणाधिपति देवता अर्चन पूजा करिष्ये नमस्कारं చేసుకుని రెండు అక్షంతలు తీసుకుని చక్కగా మనసులో మీకున్న సంకల్పాలు కార్తీక మాసము 4వ సోమవారం రోజు మనందరం కలిసి చక్కగా సోమవారి సన్నిధిలో కోటి దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాము. అందరూ కూడా అక్షంతలు 2 కళ్ళగద్దుకుని మనసులో మీకున్న కార్యాలు మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు గాని విఘ్నాలు గాని లేకుండా నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు కోరిక నెరవేరాలని దండం పెట్టుకుని ఆ వినాయకుడికి అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. తెలంగాణ కలశారాధన కలిష్యే తర్వాత గ్లాస్ చుట్టూ దండం రాసి 5 కుంకుమ బొట్లు పెట్టి ఒక అక్షంతలు 2 ఒక పువ్వు ఆ గ్లాస్ నీళ్ళలో వేసి దండం పెట్టుకోండి. తెలంగాణ కలశారాధన కలిష్యే మిదరుగుల గోత్రం వెంకట నాగపూజనామదేశ్య అస్మాకమ్మస్య సహ కుటుంబానాం నిరంతర కార్తీక దామోదరానుగ్రహ్యతే కలశారాధనం కరిష్యే కవసం వృక్షాదక్షేద్యస్య కవసస్య యోగే విష్ణు కంఠే రుద్రస్మాసితాః సర్వే సప్త దీపావసుందరః సర్వే కలశాంబ సమాసితాః. తర్వాత తమలపాకు తీసుకుని ఆ గ్లాసు మీద తమలపాకు బోర్లించి కుడి చేతిని ఆ గ్లాసు మీద వేసి దండం పెట్టుకోండి. ఆకలశే ధావతే పవిత్రే ప్రసిద్ధతే విఘ్నేశ వర్ధతే. ఓం మాగళదే సుధాపతి పవిత్రే ప్రసిద్ధతే ఉత్తైర్విఘ్నేశ వర్ధతే. ఆ భవాయ విశ్వా భోజనాద్యావ ప్రాణావ భుజవామో నమో కృతమావ సమ్రాజావో విరాజావ ప్రాణావ చందాగుచ్చ మోర్గుదీగుచ్చ వైద్యోగుచ్చ సత్యమావ సర్వా దేవత ఆవో భోర్భవస్వరావో. ఆ తమలపాకుతో 4 పక్కల నీళ్లు కదిలేట్టుగా తిప్పండి. నీళ్ళలో 4 పక్కల తమలపాకుతో తిప్పండి. గంగే దేవడే దేవ గోదావరి సరస్వతి మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ కృష్ణవేణీ తుంగభద్రా జగౌతమీ కావేరీ పరిత్యాగా ప్రజలప్రజేతిరా. తమలపాకుతో ఆ నీళ్లు ఆ పూజా ద్రవ్యాన్ని చల్లండి. దీపం మీద పడకుండా చల్లండి. ఆయాసం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ముందు ఉన్న వినాయకుడి మీద చల్లండి. గ్లాసు మొత్తం పోసేయకుండా తమలపాకుతో పడి పడినట్టుగా ఒక చొక్కా చల్లండి. దేవం సంప్రోక్ష దంపతులు వస్తే మగవారు చల్లుకుని మీ పక్కన ఉన్న మీ ఆడవారి దంపతులకి ధర్మవర్తి గారు చల్లండి. ఆత్మాంతి సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వాస్థాంగతోభిస్మరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శ్రీ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. 2 అక్షంతలు ఒక పువ్వు పట్టుకోండి. ఆదో పూజ్యో వినాయక. మనం ఏ పూజ మొదలు పెట్టినా ఏ శుభకార్యం చేసినా మొదటగా చేసే పూజని గణపతి పూజ అంటారు. మీ అందరితోటి ఇప్పుడు ముందుగా గణపతి పూజ అనేది చేస్తూ ఉన్నారు. ముందుగా 2 అక్షంతలు చేతితో పట్టుకుని అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ సకల కార్యేషు సర్వదా. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. పొద్దున్న లేస్తే ఉద్యోగం పని మీద కానీ వ్యాపారం కానీ ఏవైనా సరే
మనకి ఎటువంటి విఘ్నాలు అంటే ఆటంకాలు ఏమీ లేకుండా మనం అనుకున్న కార్యాలు కోరికల్ని కూడా సిద్ధించాలని దండం పెట్టుకుని మీ ముందున్న పశు వినాయకుడి దగ్గర ముందు అక్షంతలతో పూజ చేయండి. మహాగణాధిపతయ నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆసనార్థ్య